28వ వచనం చదువుదాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకోవలెను. చాలా ఇక్కడ ఈ వచ్చిన భాగాన్ని చాలా సార్లు మనం చదువుతూ ఉంటాం. దాదాపుగా బలారాధన జరిగే ప్రతి వారంలో మీరు బలలో చేతులు పెడుతుండగా ఈ వచనాన్ని చదివి మీరు జ్ఞాపకం చేయడం అనే దాన్ని చేస్తూ ఉంటాం. కానీ ఈరోజు ఒక మాట కొంచెం ఎక్కువసేపు దీన్ని ధ్యానం చేయాలని ఆశపడతా ఉన్నాను. పౌలు కొరింథీ అనే సంఘాన్ని ఎలా ఉన్న విశ్వాసులకి, అలాగే ఈ కాలంలో చదువుతున్న మనకి కూడా ఒక సలహా ఇస్తా ఉన్నాడు, లేదా ఖచ్చితంగా చేయాల్సిన పని చెప్తా ఉన్నాడు. ప్రతి మనుష్యుడు ఏం చేయాలంట, తను తాను పరీక్షించుకునవాలని చెప్తా ఉన్నాడు. ఈ సందర్భము స్పష్టంగా చెప్పాలంటే బలలో చేతులు పెట్టే ముందు ఎలా చేతులు పెట్టాలో, బలలో ఎలా పొందాలో వారికి కొన్ని గైడ్లైన్స్ ఇస్తా ఉన్నాడు. బలలో చేతులు పెట్టడం మాత్రమే కాదు, కానీ ఖచ్చితంగా చెప్పాలంటే మన జీవితంలో పరీక్ష చేసుకోవడం అనేది ప్రతి సందర్భంలోనూ అవసరమే. ప్రతి సందర్భంలోనూ మన జీవితాన్ని పరిశీలన చేసుకోవడం అనేది చాలా అవసరం. ఈ పరీక్ష లేదా ఈ మనం పరీక్ష చేసుకోవడం అనేది మనల్ని ఎలాంటి స్థితికి మనల్ని తీసుకెళ్తుందో తర్వాత సందర్భాల్లో కొన్ని విషయాల్లో మనం చూడటానికి అవకాశం ఉంది. చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు ఆయన. ఏం చేయాలని చెప్తా ఉన్నాడంటే ప్రతి మనిషి కూడా తను తాను పరీక్షించుకోవాలి. దేవుని వెలుగులో తను తాను పరీక్షించుకోవాలి. పరీక్షించుకున్న తర్వాత బలలో చేతులు పెట్టాలని చెప్తా ఉన్నాడు. ఈరోజు మనము బలలో చేతులు పెట్టబోతా ఉన్నాము. ప్రభు బలలో మనము చేతులు తీసుకోవడానికి సిద్ధపడి ఈ స్థలానికి వచ్చిన వారు ఉన్నారు. గడిచిన 1 లేదా 2 రోజుల నుంచి ఎక్కువగా బలలో చేతులు పెట్టడానికి సిద్ధపడి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఏది పరిశీలన చేసుకోవాలి అనే విషయాన్ని మనం ఈరోజు చూడాలని ఆశపడతా ఉన్నాను. ఈ మాటలు ఎవరితో చెప్తా ఉన్నాడంటే, తన మాటలు విని, తన సువార్తను నమ్మి దేవుని దగ్గరికి వచ్చి దేవుని యొక్క విశ్వాసం ఉంచి రక్షణ పొందిన వారితో ఈ మాటలు చెప్తా ఉన్నాడు. రక్షణ పొందక ముందు వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో, రక్షణ పొందక ముందు ఎలాంటి కృంగుబాటులో ఉన్నారో, దేవుడు ఎలాంటి జైవులోకి వారిని తీసుకొచ్చాడో అనేక సార్లు పౌలు తన పత్రికలో మాట్లాడుతూ ఉంటాడు. రక్షణ పొందక ముందు ఉన్న పరిస్థితుల్లో మనం ఎలాంటి వారిగా ఉన్నప్పుడు దేవుడు ఎలాంటి వాగ్దానాల నుంచి మనల్ని కొన్నాడు కూడా చాలాసార్లు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఈరోజు నేను వాక్యము సిద్ధపడతా ఉండగా ఎక్కువగా ఒక వాక్యం చెప్పాలని నా మనసులోకి వస్తూ ఉంది. ఎక్కువగా ఒక వాక్యాన్ని ధ్యానం చేయాలని నా మనసులోకి వస్తూ ఉంది. ఆ వాక్యము ఎలా దీనికి సంబంధించిందని చాలాసార్లు నాకు అనిపించింది. ప్రభు వల్ల ఆరాధనలో మనము మన జీవితాన్ని పరిశీలన చేసుకోవడం కొరకు మనం ఆశపడతాం, ఇష్టపడతాం, సరి చేసుకోవడం కొరకు మనము ముందుకు వెళ్తూ ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో ఇంకొక వాక్యము ఎలా దీనికి సంబంధించిందిగా ఉంటుంది అని అనుకుంటున్నాను. ఎలా దీనికి సంబంధించిందిగా ఉంటుందని అనుకుంటా. ఆ మాటను దేవుడు నాకు హృదయానికి పెడతా ఉన్నాడు. కాబట్టి ఆ మాటను ధ్యానం చేస్తా ఉండగా ఆ మాట దీనికి ఎలా సంబంధించిందో నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇక్కడ రక్షణ పొందక ముందు మన జీవితాలు చాలాసార్లు అనిశ్చితితో నిండి ఉంటాయి. దేవుడు లేని సమయాల్లో మన జీవితాలు చాలా కుటుంబాట్లు ఉంటాయి. దేవుడి యొక్క మార్గంలో నడవక ముందు మన జీవితాల్లో అనేక సార్లు ఒంటరిగా ఉంటుంటాం. అలాంటి స్థితిలో ఉన్న వ్యక్తిని దేవుడు ఎలా కడతాడో, ఎలా స్థిరపరుస్తాడో వాగ్దానం చేస్తూ, అలాంటి వ్యక్తి తర్వాత జీవితంలో ఎలా కొనసాగాలో ఈ వచనానికి పౌలు మాట్లాడటాన్ని నేను స్పష్టంగా చూడగలిగాను. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 11వ వచనాన్ని చూడాలని ఆశపడతా ఉన్నాను. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 11 నుంచి కొన్ని వచనాలు చూద్దాం. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి
ఆదరణ లేక చాలా ఇక్కడ వచనాన్ని లేదా ఒక స్త్రీతో మాట్లాడినట్టుగా దేవుడు కనపడతా ఉన్నాడు. ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. చాలా స్పష్టమైన మాట మాట్లాడుతూ ఉన్నాడు. నేను బలారాధన కొరకు చెప్పడానికి ఈ వాక్యాన్ని సిద్ధపడతా ఉండగా దేవుడు ఈ వాక్యాన్ని నా మనసులో తీసుకొస్తా ఉన్నాడు. ఈ వాక్యము కృంగిపోయిన స్థితిలో ఉన్న మనుషులను ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్న మాటలు. అక్కడ ఎవరి గురించి అయితే చెప్పబడతా ఉన్నారో తన జీవితంలో అన్ని రకాల సమస్యలు కూడా వెళ్తున్న వ్యక్తిని చూస్తా ఉన్నాం. అన్ని రకాల వ్యక్తులు ఉన్న వారిని దేవుడు ఎలాంటి ఆదరణిస్తా ఉన్నాడో, ఎలాంటి వాక్యాన్ని చెప్తా ఉన్నాడో ఆ మాటలు చూస్తా ఉన్నాం. అదే బలారాధనలో పాల్గొనకపోతే సమయంలో ఈ వాక్యము ఈ బలారాధనకి సంబంధించి ఎలా సంబంధించిందిగా ఉంటుంది అని ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ప్రయాస అనే మాట మన జీవితంలో చూస్తా ఉన్నాం. ప్రయాసపడుతూ భారం మోసుకున్న సమస్త జనులారా మీరు నా దగ్గరికి రండి అని రక్షణ సువార్త గురించి వింటా ఉన్నాం. ప్రభువు మనుషులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎలాంటి మనుషులతో మాట్లాడుతున్నాడు అంటే ప్రయాసపడి భారం మోసుకున్న మనుషులతో మాట్లాడుతూ ఉన్నాడు. తన దగ్గరికి రమ్మని పిలుపునిస్తా ఉన్నాడు. వచ్చి రక్షణ పొందమని, వచ్చి విశ్రాంతి పొందమని దేవుడు పిలిపిస్తా ఉన్నాడు. ఆ పిలిపించిన దేవుని సన్నిధిలో మనం పరిశీలన చేసుకోవాలని వాక్యాన్ని ఈ రోజు నేను తీసుకోవడం జరిగింది. ఈ 11వ వచనం చాలా స్పష్టంగా ఏం మాట్లాడుతుందంటే ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక యువదానా. ఈ వాక్యము పిలుచున్న వారులారా దేవుడు మనతో చాలా స్పష్టంగా అనేక సార్లు మాట్లాడుతూ ఉంటాడు. అనేక సార్లు ఆదరణ లేని మన పరిస్థితుల్లో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఒక వ్యక్తిని చూస్తా ఉన్నాం. ఒక స్త్రీతో దేవుడు మాట్లాడిన మాటలు చూస్తా ఉన్నాం. ఈ స్త్రీ ఎలాంటి పరిస్థితిలో ఉందని తెలుసా? ఆ స్త్రీకి ప్రయాస కనపడతా ఉంది. తన జీవితంలో ఆదరణ లేని పరిస్థితి కనపడతా ఉంది. గాలి వానలో ఏం చేస్తున్నాయి? కొడతా ఉన్నాయి తన జీవితాన్ని. తన జీవితంలో ఆదరణ లేని పరిస్థితి కనపడతా ఉంది. తన జీవితంలో ప్రయాసంలో కొనసాగబడతా ఉంది. ఇది కేవలం స్త్రీకి మాత్రం సంబంధించింది కాదు. ఇది కేవలము ఒక వ్యక్తికి సంబంధించింది కాదు. ఈ మాటలు నా హృదయంలో ఉంచబడినప్పుడు, ఈ మాటల గురించి ధ్యానం చేస్తా ఉన్నప్పుడు బలారాధనకి దీనికి ఎలాంటి సంబంధం ఉంది అని ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ప్రయాసం తీసివేయగలిగిన వాడు ఎవరండి? యేసు ప్రభు ఒక్కడే ఆ ప్రయాసను తీసివేయగలిగిన వాడు. ఆయన మత్తయి సువార్తలో పిలుస్తూ ఉంటాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న వాళ్ళ ఈ మధ్యాహ్న కాల సమయంలో బలలో చేతులు పెట్టే ముందు మన జీవితంలో దేవుడు ఎలాంటి స్థితిలో ఉన్న మనలను ఎలాంటి పరిస్థితుల్లో తీసుకొచ్చాడో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాడు, ఒక స్త్రీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఎలాంటి స్త్రీ? ఆ స్త్రీ ప్రయాసపడుతున్న స్త్రీ. ఆ స్త్రీ కొట్టబడతా ఉంది. మనుషుల చేత కాదు కొట్టబడతా ఉంది, గాలి వాన చేత కొట్టబడతా ఉంది. గాలి ఎలా తనని కొడతా ఉందంటే ఒక స్థలంలో ఉండటానికి, ఒక స్థిరమైన జీవితాన్ని కలిగి ఉండటానికి అవకాశం లేని పరిస్థితుల్లో వెళ్తా ఉంది. గాలి వాన అంటే మనం ఒకసారి వర్షం వస్తున్నప్పుడు బండి మీద వెళ్తా ఉన్నప్పుడు ఆ వర్షం చిరుకులు రాళ్ళకి తగులుతూ ఉంటాయి. ఎప్పుడైనా మీకు తగిలినట్టు రీసెంట్ గానే మేము దోషులు కాల్చి నేను బండి మీద వెళ్తా ఉంటే వర్షం ఎలా తగులుతుందంటే రాళ్ళగా మొక్కలు తగులుతా ఉంది. కొద్దిసేపటికి మేము ముందుకెళ్ళైపోయాం. మనుషులను పరిస్థితులు కొన్నిసార్లు ఎంత ప్రయాసం తీసుకెళ్తాయి అంటే, ఎంత బలహీనమైన పరిస్థితిలో తీసుకెళ్తాయంటే వారు ముందుకు అడుగులు వేయడానికి అవకాశము ఉండదు. ఆదరణ ఉండదు. వాళ్ళకి ఆదరించే వాళ్ళు వారి సమీపంలో ఉండకపోవద్దు. మనుషుల యొక్క ఆదరణ వారిని బతకడానికి నిరీక్షణ ఇవ్వలేని పరిస్థితులు చాలా మంది జీవితాల్లో కనపడతా ఉంటాయి. దేవుడు అలాంటి వారిని చూస్తూ ఉన్నాడు. మన పరిస్థితుల్లో అనేక సార్లు తల్లకిందులు అయిపోతూ ఉంటాయి. మన పరిస్థితుల్లో వాళ్ళని కృంగుబాటుకి తీసుకొస్తూ ఉంటాయి. మన పరిస్థితుల యొక్క కన్నీటిలో మనం కొట్టుకుపోతా ఉన్నప్పుడు మనం ఆదరించడానికి ఏ మనిషికి సాధ్యం కాదు. మనం ఉన్న పరిస్థితిని అర్థం చేసుకోవడం ఏ మనిషికి సాధ్యం కాదు. మనం ఉన్న పరిస్థితిలో అర్థం చేసుకునే మనుషుల ఆదరణ మన వారి బయటికి తీసుకురాలేదు. ఈ లోకంలో అనేక మంది ఇలాంటి పరిస్థితిలో ఉన్నవారు సహాయం చేసేవారు లేక చనిపోయిన వారు అనేక మంది మనకు తెలుసు. చిన్న చిన్న విషయాలకు చనిపోయిన వారు అనేక మంది మనకు తెలుసు. వారికి ప్రశాంతత లేదు, ఆదరణ లేదు. వారి ప్రయాసను వారి మీద నుంచి తీర్చివేయగలిగిన శక్తి ఈ లోకంలో ఎవరికీ లేదు.
అలాంటి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. అలాంటి వ్యక్తులు ప్రభువు చూస్తూ ఉన్నాడు. నీ ప్రయాస మనుషులకి కనబడకపోవచ్చు, నీ ప్రయాస మనుషులకి అర్థం కాకపోవచ్చు, నువ్వు ఉన్న పరిస్థితిలో ఎలా కొట్టుకు వెళ్ళిపోతా ఉన్నావో మనుషులు నేను చూస్తే అర్థం చేసుకోలేకపోవచ్చు. ఒకవేళ అర్థం చేసుకున్న వాళ్ళు నీకు సహాయం చేయడానికి శక్తి ఎట్టి పరిస్థితిలో ఉండకపోవచ్చు. కానీ నీ ఆదరణ లేని పరిస్థితిని దేవుడు చూస్తా ఉన్నాడు. మనం ఒంటరి కాదు మన ప్రయాణంలో, మన ప్రయాసలో, మన కుటుంబాల్లో, మనం కొట్టుకుపోయే పరిస్థితుల్లో మనం ఒంటరి వాళ్ళం కాదు. నాకు ఎవ్వరూ లేరు, నన్ను ఆదరించేవారు లేరు, మేము ఆనుకోవడానికి ఒక భుజం ఇచ్చేవారు లేరని దుఃఖపడుతున్న వారు వారా దేవుడికి ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? తర్వాత లైన్లో చదివి అంటాడు, నేను నీరాంజనములతో నీ కట్టడంను ఏ గాలి వానైతే నేను కొడతా ఉందో, ఏ గాలి వానలో కొట్టుకు వెళ్ళిపోతా ఉన్నావో, నీ కన్నీటిలో కొట్టుకుపోయి అనేక సార్లు నిద్రలేని రాత్రులు గడిపావు, ఆయన నీ పునాదిని ఎలా కడతానో చెప్తా ఉన్నాడు. నీరాజనములతో నీ కట్టడమును ఒక రాజు మీద కట్టిన ఇంటి కన్నా ఒక ఉన్నతమైన నీరాజనములతో నీ కట్టడాన్ని కడతా ఉన్నాడు దేవుడు. నీరాజనంతో కట్టబడిన కట్టడము గాలికి చెదిరిపోదు. నీరాజనంతో కట్టబడిన కట్టడంలో దేవుడు నీ కొరకు ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. దానిలో నీ ప్రయాస ఉండదు. నీకు ఆదరణ లేదు, నన్ను ఆదరించే వాళ్ళు లేదు అనుకునే సమయంలో దేవుడికి ఇస్తున్న వాగ్దానం ఏంటి తెలుసా? మనకిస్తున్న వాగ్దానం ఏంటి తెలుసా? నీరాజనంతో నీ కట్టడంను కట్టును, నీలములతో నీ పునాదులు వేదును. ఒక రాతిని పునాదిగా కలిగిన వారి గురించి చూస్తూ ఉంటాం. దేవుని యొక్క వాక్యంలో ఉపమాన రీతిలో చెప్తా ఉంటాడు. ఒక అతను ఇసుక మీద ఇల్లు కట్టుకున్నాడు, ఇంకొక ఆయన ఎక్కడ కట్టుకున్నాడు? ఒకరి పునాది ఇసుక, ఒకరి పునాది రాయి. కానీ ఇక్కడ చెప్పబడిన పునాది ఏంటండి? నీలము అనే పునాది గురించి చెప్తా ఉన్నాడు. ఆ నీలము అనే పునాది దేవుని పునాది, అది కదలనిది. దేవుడు ప్రేమ కోల్పోయి ఉన్నాడు. తన ప్రేమను నీ జీవితానికి పునాది వేయాలని ఆశపడతా ఉన్నాడు. మనము పట్టబడతా ఉన్నప్పుడు, ప్రయాసపడతా ఉన్నప్పుడు, ఈ లోక పాపంలో, శాపంలో, కన్నీటిలో కొట్టుకుపోతా ఉన్నప్పుడు దేవుడు తన రక్తాన్ని కాల్చి మనల్ని కొనుక్కున్నాడు. తన రక్తాన్ని కాల్చి తన సొత్తుగా చేసుకున్నాడు. ఆయన తన మీద, తన రక్తం అనే పునాది మీద మన జీవితాన్ని కడతా ఉన్నాడు. మనము రాతి మీద కట్టబడిన ఇల్లు వాన కురిసిందట, వర్షం వచ్చింది, వరదలు వచ్చినాయి. ఏం జరిగింది? ఇసుక మీద కట్టబడిన ఇల్లు కొట్టుకుపోయింది, కానీ రాతి మీద కట్టబడిన ఇల్లు నిలిచి ఉంది. ఇక్కడ కట్టబడుతున్న ఇల్లు ఎక్కడ కట్టబడుతుందంటే నీళ్ళ మీద కట్టబడతా ఉంది. ఈ వాగ్దానము మన జీవితంలో నెరవేరు కాక దేవుడు మన కట్టడాన్ని స్థిరమైన కట్టడాలుగా మార్చాలని ఆశపడతా ఉన్నాడు. దేవుడు మన జీవితాన్ని చూస్తున్నవాడు, దేవుడు మన పరిస్థితులు చూస్తున్నవాడు, దేవుడు మన ప్రయాసం చూస్తున్నవాడు. ఆయన మనకు వాగ్దానం చేసిన దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఆయన కట్టిన కట్టడము నిలబడగలిగిన కట్టడము. మన జీవితాన్ని ఆయన తన రక్తం అనే పునాది మీద కడతా ఉన్నాడు. మనం ఎవరి సొత్తు? మనం దేవుని సొత్తు. ఆయన రక్తం చేత మనల్ని కలిగాడు, ఆయన రక్తం చేత మనల్ని కొన్నాడు. ఆయన మన స్థితిని చూసి, కొట్టుకుపోతున్న మన పరిస్థితిని చూసి, నీళ్ళలో పునాది మీద నీలాన్యం చేత మన కట్టాలని ఆశపడతా ఉన్నాడు. మన జీవితాన్ని కడతా ఉన్నాడు ఆయన, మన పరిస్థితిని కడతా ఉన్నాడు. ఇంతకు ముందు నేను చదివిన వాక్యంలో చెప్పబడిన రీతిలో మనము పరీక్ష చేసుకోవాలి. ఏ పరీక్ష చేసుకోవాలంటే, గాలి వాన చేత కొట్టబడిన స్థితిలో ఉన్న మనము, ఆదరణ లేక ఉన్న మనము, ఈ లోకంలో పడి కొట్టుకుపోతున్న మనము, పునాది వేసి కట్టడానికి కట్టిన దేవుని యొక్క పునాది మీద నిలిచి ఉన్నామా లేదా? ఆయన ఒక శ్రేష్టమైన కట్టడంలో మనం ఉంచాలని ఆశపడుతున్నాడు. అదే కట్టడం లోపల మన జీవితాన్ని ఉంచుకోవడానికి ఇష్టపడుతున్నామా? మరలా బయట నుంచి వారిగా కనబడతా ఉన్నామా? దేవుని పునాది స్థిరమైనది. ఆ పునాది మీద కట్టబడిన నీలాంజనంతో కట్టబడిన కట్టడంలో మనం నివాసం చేయడానికి ఇష్టపడుతున్నామా లేదా? అనేక సార్లు ఇలాంటి పరిస్థితుల్లో మనం వెళ్ళినప్పుడు దేవుడు మనం లేవనెత్తాడు కదా.
అనేక సార్లు ఎంతకన్నా భయంకరమైన కృంగుబాటులో ఉన్నప్పుడు దేవుడు మనం స్థిరపరిచాడు కదా. ఈరోజు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు, దేవా నా జీవితం నిరాకారంగా ఉన్నప్పుడు, నా జీవితం నిరీక్షణ లేని దానిగా ఉన్నప్పుడు, నా బ్రతుకును చూసి మనుషులైన వారు నాకు ఏమైనా జరగదని అని అనుకుంటున్నప్పుడు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకున్న దేవుడు కదా. మనుషులు త్రోసివేసినా సరే నాకు ఒక రూపాన్ని ఇచ్చిన దేవుడు కదా. మనుషులు విడిచిపెట్టినా సరే నా చేతిని పట్టి మరలా స్థిరపరిచిన దేవుడు కదా. నా పాదంలో దొరకకుండా రాత్రి మీద నన్ను భద్రపరిచిన దేవుడు కదా. నేరముల పునాది మీద నీరాజనంతో నా కట్టడాన్ని కట్టిన దేవుడు కదా. నేను నీకు నమ్మకంగా ఉన్నానా? నీకు నమ్మకంగా ఉన్నది నా జీవితంలో ఇంకా ఏదైనా కలిగి ఉన్నానా? నా జీవితంలో చేసిన మేలును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీ బలలో చేతులు పెట్టుకునే స్థితిలో ఉన్నానా? నా జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యాలు బట్టి నన్ను నేను పరిశీలన చేసుకుంటూ నీకు ఇష్టమైనది ఏది నా జీవితంలో ఉండకూడదని నన్ను నేను పరిశుద్ధపరచుకుని నీ కొరకు సాక్షించే స్థితిలో ఉన్నానా? అట్టి పరిశీలన మన జీవితంలో జరుగుతూ ఉందా? ఈ మాటలు నేను చదువుతా ఉన్నప్పుడు, ఈ మాటలు జ్ఞాపకం వస్తూ ఉన్నప్పుడు నాకు అనిపించింది, నిజమే మన జీవితాల్లో ఆదరణ లేకుండా ఉన్న సమయాల్లో, మన కన్నీటిని తుడవడానికి మన పక్కన ఎవరు లేని సమయాల్లో, మన కన్నీటిని అర్థం చేసుకునే వ్యక్తులు మనతో పాటు లేని సమయాల్లో, మన కృంగుబాటుకి కారణం ఎందుకో తెలియక మనం కొట్టుకుపోతున్న సమయాల్లో దేవుడు తన హస్తాన్ని చాపాడు. కొట్టుకుపోతున్న మనలను తన చేయి చాపు పట్టుకునే సమయాల్లో మన పాపము ఆయన చేతుల మీద శిక్షగా వేయబడింది. కొట్టుకుపోతున్న మన కొరకు ఆయన పాదాలు నడిచి వచ్చినప్పుడు ఆయన పాదాల మీద మన శిక్ష పడింది. ఆ శిలువలో ఆయన మన ప్రతి పాపానికి శిక్షను చెల్లించాడు. మన కట్టడాన్ని నీలాంజనం కలిగి కట్టడంగా మార్చాడు. ఈరోజు ఇక్కడున్న ప్రతి ఒక్కరిలో ఏ దీవెన అయితే ఉందో, ఏ ఆశీర్వాదం అయితే ఉందో, ఏ నెమ్మది అయితే ఉందో, మనుషులు ఎవరైతే నిన్ను చూచి నువ్వు దీవించబడిన స్థితిలో ఉన్నావు అంటా ఉన్నారు. దానికి కారణం ఏంటి తెలుసా? దానికి కారణము మన శిక్ష ఆయన భరించాడు, ఆయన దీవెన మనకు ఇచ్చాడు. ఆయన శిక్ష మన మీద వేసుకోవడానికి, మన కన్నీటిని నాట్యంగా మార్చడానికి, మన దుఃఖాన్ని నాట్యంగా మార్చడానికి ఆయన మన కొరకు నిలబడ్డాడు. ఈరోజు ప్రభువులో చేతులు పెట్టే ముందు మనం పరీక్ష చేసుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? నేను ఆదరణ లేకుండా ఉన్నప్పుడు, నేను నిరీక్షణ లేకుండా ఉన్నప్పుడు, నేను గాలి వ్యాధి చేత కొట్టుకుపోతా ఉన్నప్పుడు, ఈ లోక పాప సంబంధమైన విషయాల్లో కొట్టుకుపోయే సమయాల్లో దేవుడు తన చేతిని నాపై కాచాడు కదా. ఆ చేతికి నేను నమ్మకస్తుడిగా ఉన్నానా? తన కాచిన చేతులను విడిచిపెట్టి దూరంగా వెళ్ళే స్థితిలో ఉన్నానా? ఆయన పునాది మీద వేసిన కట్టడంలో నుంచినప్పుడు ఆయన వేసిన పునాదిని, ఆయన కట్టిన కట్టడాన్ని విడిచిపెట్టే స్థితిలో ఉన్నానా? ఆయన శాశ్వతమైన కృపచేతలను ప్రేమించాలని ఆశపడతా ఉన్నప్పుడు నా నిలకడే లేని స్థితి వల్ల మరలా ప్రయాసంలో నేను నిర్ధారిపోతా ఉన్నానా? ఈ పరీక్ష మనం చేసుకోవాలి. మన జీవితంలో పరీక్ష చేసుకోవాల్సిన విషయాలు చాలాసార్లు మనం పరీక్ష చేసుకోకపోవడం వల్ల, మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకోకపోవడం వల్ల చాలాసార్లు దేవుడికి దాన్ని కోల్పోతూ ఉంటాం. చాలా మంది నేను మధ్యలో ప్రార్థన చేసుకోవడానికి వచ్చిన వారిని, ఏదైనా దుఃఖంలో ఉన్న వారిని, కన్నీటిలో ఉన్న వారిని, వారితో పాటు కూర్చుని ప్రార్థన చేసే సమయాల్లో వారి కొరకు ఒక పూట భోజనం తెచ్చేవారు కూడా ఎవరు కనపడరు. వారి కొరకు వారితో పాటు కూర్చుని వారి కొరకు నేను ఒక పూట ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తానే వాళ్ళు ఎవరు కనపడరు. ఎవరైతే కష్టంలో ఉన్నారో, ఎవరైతే కన్నీటిలో ఉన్నారో వారి కొరకు నేను ఏదైనా చేస్తాను ముందుకొచ్చే వాళ్ళు ఎవరు ఉంటారు. కానీ ఎప్పుడైతే ఆ వ్యక్తులు దేవుడి చేత విడిపించబడతారో, దేవుడి చేత దీవించబడతారో, దేవుడు వారిని లేపక స్థితిస్తారో, అప్పుడు ఈ మనుషులైన వాళ్ళు చాలా మంది ఏం చేస్తారో తెలుసా? ఎవరైతే ఒక్క రోజు కూడా తమ కన్నీటిలో, తమ దుఃఖంలో ఆదరణగా నిలబడిన వారైతే ఉన్నారో వారి కొరకు మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళేవారు ఉంటారు. వారి కొరకు తమ భక్తి జీవితాన్ని పాటు చేసుకునే వాళ్ళు ఉంటారు. వారి కొరకు దేవుని మాటలు వినడానికి ఇష్టపడిన వారికి చాలా మందిని నేను చాలా రాజ్యంలో చూశాను. ఇక్కడ కూర్చున్న వాళ్ళు
నువ్వు పరీక్ష చేసుకుంటావా? నన్ను బలపరిచిన దేవుడు, నన్ను స్థిరపరిచిన దేవుడు, నన్ను ఆదరించిన దేవుడి కొరకు నేను యథార్థంగా నిలబడగలుగుతున్నానా? ఆయన మాట్లాడుతుండగా ఆయన మాటల ప్రకారం నా జీవితాన్ని కట్టుకోగలుగుతున్నానా? ఆయన ఒక స్థిరమైన పునాదిని వేసి ఒక నీరాజనంతో కట్టాన్ని కట్టి దానిలో నేను ఉంచినప్పుడు ఆయన నేను ఆశ్చర్యదుర్గంగా కలిగి ఉంటానా? ఎప్పుడైతే ఇది సమాధానం కాదు అని వచ్చిందో, దేవుడు చేసిన మేలుకు నేను కృతజ్ఞత కలిగి ఉండలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతానని వచ్చిందో, మనం ఏం చేయాలి తెలుసా? నోరు తెరిచి దేవాన్ని క్షమించు, నా జీవితాన్ని మరలా కట్టు, నా ప్రయాసంతటినీ తొలగిస్తానని చెప్తున్న దేవుడు కదా, నాకు విశ్రాంతి ఇస్తానని చెప్తున్న దేవుడు కదా, నాకు ఆదరణ ఇస్తానని చెప్తున్న దేవుడు కదా. నా పిల్లలను చిన్న ఇంకో లైన్ ఉంటుంది, యెషయా గ్రంథము 54వ అధ్యాయము 13వ వచనం, 13వ వచనం కదా, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు. నీ దేవుని చేత ఉపదేశము నీ పిల్లలకు దొరుకుతుంది, అధిక విశ్రాంతి కలుగుతుంది. అంత మాత్రమే కాదు, ఆయన అంటా ఉంటాడు 14వ వచనంలో, నీవు నీతి గలదానవై స్థాపించబడదు. నీతి గలదానవై స్థాపించబడదు. మనకి నీతి ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? కేవలం దేవుడు మాత్రం మన నీతిని ఇవ్వగలిగినాడు. ఆయన మన ప్రతి గానును కడిగివేసి, ఆయన మన ప్రతి పాపమును శాపమును తన రక్తంతో కడిగివేసి నీతివంతులుగా ఉండడానికి మనం సిద్ధపరిచాడు. కేవలము నీకు ఆదరించే దేవుడే కాదు, నిన్ను బలపరిచే దేవుడే కాదు, నువ్వు పడిపోయిన చోట నిలబెట్టే దేవుడే కాదు, కానీ ఆయన నీతిని ఇస్తాడు. ఆ నీతి నీ పిల్లల తరం వరకు కొనసాగడానికి ఆయన స్థిరపరుస్తాడు. అది ఆయన ఆశ. దేవుడిని నమ్ముకున్న వారులారా, వాళ్ళలో చేతులు పెట్టడానికి సిద్ధపడి వచ్చిన వారులారా, ఆయన ఇచ్చిన నీతిని నువ్వు కొనసాగించేదానిగా ఉన్నావో లేదో ఒకసారి పరిశీలన చేసుకో. ఏది పరీక్ష చేసుకోవాలో ఈరోజు మనం మాట్లాడుకుంటా ఉన్నాం. అందులో మొదటిది, ప్రయాసతో ఆదరణ లేని సమయాల్లో, గాలి వాన చేత పోతూ ఉండే సమయాల్లో ఆయన తన హస్తాన్ని తాపి నిన్ను స్థిరపరిచి ఉండగా, ఆయన పునాది మీద నీవు నిలిచి ఉంటున్నావా? ఆయన పునాదిని కోల్పోయిన స్థితిలో ఉన్నావా? నీ జీవితానికి పునాది ఆయనే ఉన్నాడా? ఆయన విడిచిపెట్టిన వేరొక పునాది మీద కట్టబడతా ఉన్నావా? రెండోది ఏం చెప్తామని తెలుసా? ఆయన నిన్ను నీతిమంతుడిగా సిద్ధపడతా ఉన్నాడు. నీ నీతి గలదానవై స్థాపించబడదు అంటే ఆయన నీతిని ఇచ్చి నిన్ను స్థిరపరుస్తాడు. స్థాపన అంటే కదలకుండా పెట్టబడటం. ఆయన ఇచ్చే నీతి ఒక స్థిరమైన పునాది వలె నిన్ను మార్చుతుంది. ఆయన నీతి నిన్ను ఒక స్థిరమైన పునాది వలె స్థాపించబడుతుంది. వాక్యం వింటున్న వాళ్ళారా, మన జీవితాన్ని స్థిరపరచడం కొరకు, మన జీవితాన్ని బలపరచడం కొరకు, నీతి మనకి మన బిడ్డలకి ఇవ్వడం కొరకు ఆయన తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు. పరిశుద్ధమైన దేహము శిలువ మీద వేలాడటానికి ఆయన ఒప్పుకున్నాడు. తన పరిశుద్ధమైన రక్తము నీ కొరకు నా కొరకు కాచబడటానికి ఆయన ఇష్టపడ్డాడు. అంత మాత్రమే కాదు, అసహ్యమైన పాప జీవితాన్ని ఆయన మోయటానికి ఇష్టపడ్డాడు. ఆ విషయం నీకు గుర్తుందా? ఆయన ఏదైతే కడగటానికి తన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చాడో, ఆయన కార్చిన రక్తము కలిగిన జీవితం ఇంకా ఉందా? ఆయన పరిశుద్ధపరిచాడు నిన్ను. అదే పరిశుద్ధతలో నిలిచి ఉన్నావా? ఈ జీవితాన్ని అపవిత్రపరుచుకునే స్థితిలో ఉన్నావా? పరీక్ష చేసుకోవడానికి సిద్ధపడతా ఉన్నావా? బలలో చేతులు పెట్టే ముందు ఆయన రక్తము చేత కడిగి ఆదరణ లేక ఉన్న నన్ను, కన్నీటితో ఉన్న నన్ను, దుఃఖంతో ఉన్న నన్ను, బ్రతుకుతాననే ఆశ లేని పరిస్థితిలో ఉన్న నన్ను ఆయన నీతిమంతురాలుగా చేశాడు కదా. అదే రీతిలో నేను కొనసాగుతున్నానా? పరిశీలన చేసుకుంటావా? ఆ పరిశీలన దేవుడికి కలతం చేసుకోవాలి. ఆ పరిశీలన దేవుని ముఖకాంతిలో
చేసుకోవాలి. నీ వైపు నుంచి చూసినప్పుడు లేదా పక్క వారితో పోల్చుకుని చూసినప్పుడు నువ్వు యథార్థవంతుడిగా కనపడతావు. కానీ దేవుని వెలుగులో చూసినప్పుడు ఏమవుతావు? దేవుని వెలుగులో చూసినప్పుడు ఏం జరుగుతుంది? మనుషులందరూ నేను ఒక మంచి వ్యక్తి అంటూ ఉండొచ్చు, మనుషుల దృష్టిలో ఒక యథార్థవంతుడు అయి ఉండొచ్చు, నువ్వు యోగులాగా అయి ఉండొచ్చు నువ్వు. కానీ యోగు ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చాడో, యోగు ఎప్పుడైతే తన కళ్ళు తెరిచి దేవుని చూస్తా ఉన్నాడో, యోగు ఎప్పుడైతే దేవుని యొక్క పరిశుద్ధత ఏంటో అర్థమైందో, అప్పుడు యోగు ఏం చేస్తా ఉన్నాడు తెలుసా? తను అసహించుకుంటా ఉన్నాడు, బూడిదలో పడి పశ్చాత్తాపడతా ఉన్నాడు యోగు. యోగు లాంటి నీతిమంతుడు ఒక్కడు కూడా ఆ సమయంలో భూమి మీద లేడు అనే మాట పొందిన యోగు దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి దేవుడు తను అసహించుకుంటా ఉన్నాడు. యోగు దేవుని వెలుగులో తను అసహించుకుంటా ఉన్నాడు. దేవుడు అనలేదు, దేవుడు యోగును ప్రేమిస్తా ఉన్నాడు. కానీ దేవుని సన్నిధికి వచ్చిన యోగు, దేవుని వెలుగులో చూసుకుంటున్న యోగు ఏం చేస్తా ఉన్నాడు? తను ఒకవేళ ఈ రోజు నీ జీవితం నీకు యథార్థమైనగా కనబడుతుందంటే, ఒకరోజు ఈ రోజు నీ జీవితం ఒకవేళ నీ జీవితంలో సరి చేసుకోవాల్సింది ఏది కనపడలేదంటే, ఒకవేళ ఈ రోజు నీ జీవితంలో నేను మంచిగానే ఉన్నాను అయినా సరే ఇలా ఎందుకు శ్రమపడుతున్నాడు అనే ఆలోచన నీకు ఉన్నట్లయితే నువ్వు దేవుని యొక్క ముఖకాంతిలోకి రాలేదని అర్థం చేసుకో. యోగు అంత ముందు వచ్చినన్నింటిలో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు, నేను నోటిగా కూడా ఏ పాపం చేయలేదయ్యా. నిజమే, ఆయన చెప్పే మాట నిజమే ఉండొచ్చు, ఆయన చెప్పే మాట వాస్తవమే ఉండొచ్చు. కానీ ఒక రోజు వచ్చింది 42 వచ్చినంత యోగు గ్రంథము 42:6 చూసినప్పుడు యోగు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా ఈ రోజు చదువుతామా దాని ఒక్కలైన పైన చదువురా వినికి చదువుకుంటున్న నేను విన్నానయ్యా. కానీ ఈ రోజు కన్నులారా నిన్ను చూస్తా ఉన్నాను. హల్లెలూయా. దేవుడు మనం కన్నులారా ఆయన చూడటానికి తను ప్రత్యక్షపరచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. మన కన్నులారా ఆయన చూసినప్పుడు ఆయన తెల్లగా ఉన్నాడా, నల్లగా ఉన్నాడా, ఎత్తుకున్నాడా, పొట్టుకున్నాడా, ఇవేమి కాదు మనం చూసేది. ఆయన చూసినప్పుడు మనకి ఏం కనపడుతుందంట? ఆయన చూసినప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందో చెప్తా ఉన్నాడంటే యోగు, అందుకని కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను దుమ్ములోను పడి పశ్చాత్తాపడతా ఉన్నాను. ఒకవేళ నీ జీవితాన్ని దేవుడి వెలుగులో చూసుకుంటున్నప్పుడు, దేవుడి వెలుగులో చూసుకుంటున్నాను అనుకుంటున్నప్పుడు నేను ఏ తప్పు చేయలేదని నీకు అనిపిస్తుంటే, నేను మారాల్సిన అవసరం ఏది లేదని నీకు అనిపిస్తా ఉంటే, ఒకవేళ నా జీవితంలో నేను సరి చేసుకోవాల్సింది ఏది లేదని నీకు అనిపిస్తుంటే, నువ్వు చూసేది దేవుడి కాదు, నువ్వు చూసుకుంటా ఉన్నావు. దేవుని వెలుగు చూసినప్పుడు, దేవుని వాక్యము వెలుగు మనం పరిచయం చేసుకున్నప్పుడు నేను మధ్యాహ్నకాల సమయంలో దేవుని యొక్క క్రియ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. దేవుడు ఎలా మాట్లాడతాడో మాట్లాడుకుంటా ఉన్నాం. దేవుడు మాట ఏదో మనం మాట్లాడుకుంటా ఉన్నాం. దేవుడిని చూడటం అంటే వాక్యాన్ని చూడటం అని మనం కొంతసేపు అలాంటి మాటలు మనం మాట్లాడుకున్నాం. ఈ రోజు కనుక చెప్తున్న వాక్యాన్ని నీ హృదయంలోకి తీసుకోగలిగినట్లయితే, చెప్తున్న వాక్యము నీ హృదయాన్ని తెలిసినట్లయితే, చెప్తున్న వాక్యము నీ కళ్ళ ముందు దేవుని ప్రత్యక్షత ఇచ్చినట్లయితే నువ్వు ఏం చేస్తావంటే, అయ్యో నేను ఎంత అపవిత్రమైన వాళ్ళను, అయ్యో నా జీవితం ఎంత అసహ్యమైనది, అయ్యో నా జీవితంలో నేను చూసుకున్నప్పుడు నా జీవితాన్ని చూసి నేను అసహించుకుంటా ఉన్నాను అని అసహించుకునే జీవితాన్ని మనం చూస్తూ ఉంటాం. వాక్యం ఇచ్చిన వాళ్ళారా, దేవుని వెలుగులో మమ్మల్ని మీరు చూసుకోవడానికి ఇష్టపడుతున్న వాళ్ళారా, కొరింథీ రాసిన గ్రంథంలో నన్ను నేను పరీక్ష చేసుకోవాలనే మాటలు చూస్తా ఉన్నప్పుడు ఆ పరీక్ష నిన్ను అసహించుకోవడానికి, నిన్ను సరి చేసుకోవడానికి, నిన్ను స్థిరపరచుకోవడానికి, అయ్యో నా జీవితంలో పక్క మనిషిని చూసినప్పుడు కాదు, పక్క మనుషులు అందరూ నన్ను మంచివాడు అంటున్నారు, చెడ్డవాడు అంటున్నారని బాధ నీ జీవితంలో కనపడదు. నిన్ను నువ్వు పరీక్ష చేసుకున్నప్పుడు, యోగు లాంటి వాడు తాను దేవుడి సన్నిధిలో చూసుకున్నప్పుడు, యోగు లాంటి వ్యక్తి తాను పరిశీలన చేసుకున్నప్పుడు, దేవుని చేత కూడా యోగు నీతిమంతుడని పిలుస్తా ఉన్నాడు. దేవుడు యోగుని పిలిచిన దేవుడి యోగు పెట్టిన పేరు ఏంటి తెలుసా? ఆయన నీతివంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు.
చెడుతనమును విసర్జించిన వాడు. ఇవన్నీ దేవుడు వాక్యం యోగు గురించి చెప్తా ఉంది. దేవుడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు యోగు గురించి. అలాంటి యోగు భూమి మీద యోగు అంటే వారు ఎవరూ లేదని మాట్లాడుతూ ఉన్నాడు. అలాంటి యోగు ఒక రోజున దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు, దేవుడిని చూసినప్పుడు, కళ్ళారా నిన్ను చూశానయ్యా, నా మీద నాకు అసహ్యం వేస్తుంది, ఇంత గొప్ప దేవుడిని సేవించే నేను ఎలా తగ్గిపోయాను, ఇంత గొప్ప దేవుడిని సేవించే నేను నా జీవితంలో దేనికి చోటించాను అని అతనికి అర్థమవుతా ఉంది. అతను కన్నీరు కాలుస్తూ ఉన్నాడు. ఒకవేళ నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు, నిన్ను నువ్వు పరీక్ష చేసుకున్నప్పుడు నా జీవితంలో ఏది కనపట్లేదు, నేను బాగానే ఉన్నాను అనుకుంటా ఉన్నట్లయితే ఈరోజు నిన్ను నువ్వే చూసుకుంటున్నావేమో, దేవుడిని చూడలేకపోతున్నావేమో. పరిశీలన చేసుకో. గాలి వారి చేత పట్టబడుతున్న మనలను దేవుడు తన రక్తం అనే పునాది మీద నీలాంజనంతో కట్టబడిన కట్టడాన్ని ఒకటి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన పునాది మీద నిలిచి ఉన్నావా? ఆయన నీతి గల దానిలుగా మనం స్థాపించాలని ఆశపడతా ఉన్నాడు. ఆయన మనల్ని ఆదరణ లేకుండా విడిచిపెట్టాలని ఆశపడలేదు. ఆయన బయటికి తీసుకొచ్చి కష్టాల నుంచి విడిపించి వదిలిపెట్టలేదు. నీతి మీద స్థిరపరుస్తూ ఉన్నాడు మనల్ని. ఆ నీతిని నిలిచి ఉన్నావా? దేవుడి దగ్గరికి వచ్చి నిన్ను పరీక్ష చేసుకోగలుగుతున్నావా? దేవా, నా జీవితం అంగీకారంగా ఉందా లేదా? యోగు అంటా ఉన్నాడు కదా, అయ్యా నన్ను నేను అసహించుకుంటా ఉన్నాను, నన్ను నేను అసహించుకుంటా ఉన్నాను. చివరిలో మాట మనం ఊహిస్తున్నాం. నీకు విరోధముగా 54:15 నీకు విరోధముగా గుంపు కూడివారు నీ పక్షము వారు. ఈ వాక్యము నెరవేర్చబడాలని నా జీవితంలో చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాను. మనము దేవుని వెలుగులో నడుచుకుంటా ఉన్నప్పుడు దేవునికి వాక్యం చెప్తా ఉంది, ఈ శత్రువులు కూడా ఏమవుతారంట? మిత్రులు అవుతారు. ఈ విరోధంగా ఉన్న వారిని పట్టిందా? దేవుడు ఆయన మనల్ని బయటికి తీసుకొస్తే, స్థిరపరిస్తే మన జీవితం ఎలా ఉంటుందో తెలుసా? మనకు విరోధంగా ఉన్నవారు మన పక్షంగా దాని లైఫ్ ఉంటుంది. జనులు గుంపు కూడినను వారు నా వల్ల కూడరు. నీకు విరోధంగా గుంపు కూడివారు నీ పక్షము. అంటే మన విరోధమైన వాళ్ళు ఎవరు ఉంటారా? ఉంటారా? విరోధంగా ఉన్నవాళ్ళు మన పక్షమైన వాళ్ళు అయ్యేదనుకోండి, అది దేవుడికి సమాధానం. దేవుడు ఒక సమాధానమైన స్థితిని మనకి ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. ఒక శాంతికరమైన స్థితిని ఇవ్వాలని ఆశపడతా ఉన్నారు. నిన్న చెప్పారు కదా ఒక ఉదాహరణ. విరోధంగా ఉన్నారు, ఇబ్బంది పెట్టారు, బాధ పెట్టారు. కానీ ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో తను ప్రార్థన చేసుకుంటా ఉందో, దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకుని వాళ్ళ ఇంట్లో అడుగుపెట్టిందో, వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఆ రోజు ఈ వ్యక్తి వాళ్ళ దగ్గరికి క్షమాపణ అడగడానికి దేవుడి చేత పంపించబడింది, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు తెలుసా? వాళ్ళే క్షమాపణ అడిగారు. ఈ వాక్యం యొక్క నెరవేర్పుని మన తల్లి చూడగలిగాం. ఒక వ్యక్తి దేవుడి సన్నిధిలో సరి చేసుకుంటా ఉన్నప్పుడు దేవుడు ఆ వ్యక్తికి విరోధంగా ఉన్నవాళ్ళు ఏమైనా తెలుసా? ఆ వ్యక్తి పట్టిందా అన్నారు. పరిచయం చేసుకున్నావా? నేను దేవుడి సన్నిధిలో నన్ను సరి చేసుకోగలుగుతున్నానా? దేవుడి సన్నిధిలో నన్ను సరి చేసుకున్నప్పుడు నాకు విరోధంగా ఉన్నవారు నా పక్షం వాడుతారని వాక్యం సెలవుతా ఉంది కదా. కొంతమంది జీవితాల్లో మనం చూడగలిగాం కదా. ఈ వాక్యం నెరవేర్పు ఈరోజు నా జీవితంలో జరుగుతుందా? 4 విషయాలు పరిశీలన చేసుకోవాలని ఈరోజు మీ ముందు 4 విషయాలు ఇచ్చాను. అందులో మొదటిది, ఆదరణ లేక గాలివాన చేత కొట్టబడుతూ నిరీక్షణ లేక మనల్ని ఆదరించేవాడు లేని పరిస్థితుల్లో దేవుడు మనల్ని లేవనెత్తాడు కదా. అదే పరిస్థితిలో నిలిచి ఉన్నావా? కృతజ్ఞత కలిగి ఉన్నావా? దేవుడు శక్తివంతుడు, వాగ్దానం నుంచి నెరవేర్చేవాడు. ఆయన ఆదరణ లేని పరిస్థితిలో దేవుడికి సహాయం చేస్తే దేవుడు నిలిచి ఉన్నావా లేదా? రెండోది, దేవుడు నీతి మీద స్థాపించాడు మనల్ని.
ఆయన ఇచ్చిన నీతి మీద నిలిచి ఉన్నావా? ఆయన ఇచ్చిన నీతిని కోల్పోయావా? ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, ఆయన వెలుగులో మనం చూసుకున్నప్పుడు, ఆయన చూసే కళ్ళు మనకు ఉన్నప్పుడు మనం అసహించుకుని మనం పశ్చాత్తాపడతాం కదా. ఈరోజు ఆయనను చూడగలుగుతున్నామా? మనం చూసుకుంటామా? మనం చూసుకున్నప్పుడు మనలో యథార్థత కనిపిస్తే, మనం చూసుకున్నప్పుడు మనలో జయం, మనలో మంచి కనిపిస్తే, మనం చూసుకున్నప్పుడు మనలో ఏ తప్పు కనపడదో, దేవుడిని చూసినప్పుడు, వాక్యాన్ని చూసినప్పుడు, వాక్యాన్ని ఆధారంగా మనం పరీక్ష చేసుకున్నప్పుడు మన జీవితాలు అసహించుకుంటాం, దేవుడితో సమాధానం పడటానికి ఇష్టపడతాం. దేవుని సన్నిధిలో మనం సరి చేసుకుంటా ఉన్నప్పుడు మన విరోధంగా ఉన్నవారు మన పక్షం వారవుతారు. మనం తెలిసి దేవుణ్ణి చూపించి ఆరాధిస్తాం. పరీక్షిస్తున్నామా ఈరోజు? ఒక 2 నిమిషాలు, దేవా, నా పరిస్థితి బాగాలేని సమయాల్లో, నేను కొట్టబడుతున్న సమయాల్లో, నేను నిరీక్షణ లేకుండా ఉన్న సమయాల్లో, నేను ఆదరణ లేకుండా ఉన్న సమయాల్లో